హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు రామచక్కని సీత. ఈ కథని రచించిన వారు తారా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా పేరు సీత. పేరుకు తగ్గట్టే సీతాదేవిలాగా పెద్ద కళ్ళు, వాలుజడతో అందంగా ఉండేదాన్ని. నా అందానికి బాగా డబ్బున్నవాడు, అందమైనవాడు నాకు భర్తగా దొరుకుతాడు అని అందరికీ చెప్పేదాన్ని. పేదదానిగా పుట్టాను, పేదదానిగా చావకూడదు అని అనుకున్నాను. ఒక అందమైన ధనికుడిని పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలు కన్నాను. కొంచెం డబ్బున్న సంబంధాలు వచ్చాయి. అబ్బాయి బాగానే ఉన్నా వాళ్ళు విపరీతంగా కట్నం అడిగారు. మా నాన్న అంత కట్నం ఇచ్చుకోలేక వెనక్కి తగ్గాడు. కానీ నేను అతిలోక సుందరిని అని, ఏదో ఒకరోజు కట్నం లేకుండా ఒక డబ్బున్న అందగాడు నన్ను పెళ్లి చేసుకోవాలని కనిపించిన అన్ని దేవుళ్ళకి మొక్కాను. కానీ నా పూజలు ఫలించలేదు. మా నాన్న రామచంద్ర అనే ఒక మిడిల్ క్లాస్ అతనికి కట్నం వద్దన్నాడు అనే కారణంతో నన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అతను కొంచెం నలుపు రంగు కూడాను. నాతో అమ్మాయే బంగారం, నాకు ఇంకా ఏ బంగారం వద్దు అన్నాడు. నాతోటి నన్ను ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాను అని, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని, అతనికి తల్లి తండ్రి ఎవరూ లేరని, అతని సర్వస్వము నేనే అవ్వాలి అని కోరుకుంటున్నాను అని అన్నాడు. అమ్మా నాన్న చాలా ఆనందంగా ఉన్నారు, కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని వాళ్లతో చెప్పేశాను. ఎందుకు అంటే, నేను గొప్ప అందగాడు, ధనవంతుడు భర్తగా రావాలి అని కోరుకున్నాను. నా అందానికి నేను అలా కోరుకోవటం తప్పు కాదు అనిపించింది. మా అమ్మ నాతో, మన పరిస్థితికి అతని సంబంధం మంచిదే, మనకన్నా కాస్త ఉన్నవాడు, అత్తపోరు ఉండదు, అన్నిటికన్నా నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నిన్ను బాగా చూసుకుంటాడు, కట్నం కూడా వద్దన్నాడు. మా స్తోమతకి ఇంతకు మించి గొప్ప సంబంధం తీసుకురాలేము. మీ నాన్నకి కూడా ఒంట్లో బాగుండటం లేదు, పెళ్ళికి ఒప్పుకోమని కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్ళికి ఒప్పుకున్నాను. అతనితో నాకు పెళ్ళయింది. కానీ నేను కోరుకున్న జీవితం నాకు రాలేదు అని చాలా బాధపడ్డాను. అతని ఇల్లు మా గుడిసె కన్నా పెద్దది, ఒక రేకులిల్లు. ఇంట్లో అంతా చూశాను. ఒక టీవీ లేదు, ఒక ఫ్రిడ్జ్ లేదు, ఫ్యాను లేదు, ఏమీ లేదు. దాహం కుండలో నీళ్లు ఇచ్చాడు. ఇంత అందం ఉన్న నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను. మొదటి రాత్రి నా దగ్గరికి వచ్చాడు. నేను ఏడవటం మొదలుపెట్టాను. బాధపడకండి, అరేంజ్డ్ మ్యారేజ్ కదా, టైం పడుతుంది. మీరు నాతో కంఫర్ట్గా ఫీల్ అయ్యే వరకు మన మధ్య ఏమీ వద్దు అని నేను బెడ్ పైన పడుకుంటే అతను కింద చాప మీద పడుకున్నాడు. తరువాతి రోజు ఉదయం నేను నిద్ర లేచేసరికి అతను టిఫిన్ కూడా చేసిపెట్టి తాను క్యారేజ్ తీసుకువెళుతూ నాకు ఒక ప్లేట్లో పెట్టి, మీరు బాగా అలసిపోయారు అని నేను వంట చేశాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రానికి వస్తాను, మీరు జాగ్రత్త అని చెప్పాడు. అతను వెళ్ళిపోతుంటే డోరు వేస్తూ చూశాను. ఒక గొప్ప ఇంటిని, మా ఇంటికి కొంచెం దూరంలో ఉంది, పెద్ద ఇల్లు. ఆ ఇంటి ముందు 3 కార్లు, ఇంటి చుట్టూన పచ్చని చెట్లు, రాజభవనంలా ఉంది. పుడితే అలాంటి ఇంట్లో పుట్టాలి అనుకుంటూ పైకి చూశాను. అక్కడ ఒక అబ్బాయి బనియన్లో, తెల్లగా నల్లని కళ్ళు, ఒత్తైన జుట్టుతో అందంగా ఉన్నాడు. డంబుల్స్ను ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నన్ను చూసి చెయ్యి ఊపాడు. నేను భయపడి తలుపు వేసేశాను. అతను చాలా అందంగా ఉన్నాడు, డబ్బున్నవాడిలా ఉన్నాడు. నేను అతనికి తెలియదు ఎందుకు చెయ్యి ఊపాడు అనుకున్నాను. నేను రామచంద్ర కలిసి ఆ సాయంత్రం అతనికి మొక్కు ఉంది అంటేను గుడికి వెళ్ళాము. అక్కడ అన్ని జంటలు చూడముచ్చటగా ఉన్నాయి. కానీ మా జంట బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లాగా ఉంది అనుకున్నాను. పూజ అయిపోయాక మెట్ల మీద కూర్చున్నాం. సీత, నేను నిన్ను స్కూల్ అప్పటి నుంచి ఇష్టపడుతున్నాను తెలుసా? ప్రపంచంలో ఇంతమంది ఉండంగా వీరికి నేనే నచ్చాలా అనుకుంటూ. అవునా అన్నాను. అవును, నేను మీ స్కూలే, నీ కళ్ళకి దాసోహం అయిపోయాను.
నాకు ఉద్యోగం వచ్చాక నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. చేసుకున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నాడు. ఆ తరువాతి రోజు ఉదయం రామచంద్రంని ఆఫీసుకి పంపించాక ఆ పెద్ద ఇల్లు వైపు చూశాను. నాకు ఆ అబ్బాయి కనిపించలేదు. తలుపు మూసేశాను. గోరింటాకు ఉంటేను చేతికి పెట్టుకుంటూ ఉన్నాను. అప్పుడే ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీసేసరికి నేను ఆ పెద్ద ఇల్లు దగ్గర చూసిన అతను, నువ్వేంటిక్కడ? అతను లోపలికి వచ్చేశాడు. హాయ్, నా పేరు రాహుల్. నేను నీకు తెలుసా? తెలియదు, తెలుసుకుందామని వచ్చాను. నీ పేరేంటి? నాకు పెళ్ళయింది. పేరు విచిత్రంగా ఉందే. నిజంగానే నాకు పెళ్ళయింది. కానీ నీ కళ్ళల్లో నాకు ఇష్టం కనపడుతుంది అంటూ తన చేతితో నా జుట్టు సరిచేశాడు. చేతులకి గోరింటాకు ఉన్న నేను కొంచెం కొంచెంగా వెనక్కి వెళుతూ జారిపడ్డాను. పడిపోయిన బయటని అతను సరిచేశాడు. నేను నిన్ను తొలిచూపులోనే ఇష్టపడ్డాను. అప్పుడు నాకు నీకు పెళ్ళయింది అని తెలియదు. ఇప్పుడు తెలిసాక నీ మీద ప్రేమ పోను అన్నాడు. అప్పుడే నా కాలు బెణికింది అని గుర్తించిన నేను మెల్లగా నొప్పి అంటూ అరిచాను. నా పాదాన్ని చేతిలోకి తీసుకొని ముద్దాడి నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు. నేను అతని ఊహల్లో మునిగిపోయాను. సాయంత్రం రామచంద్ర వచ్చి బెణికిన నా కాలు చూసి బాధపడ్డాడు. వద్దు పర్లేదు అంటున్నా నాకు జెండు బాం పూశాడు. కానీ నాకు అప్పుడు కూడా రాహులే గుర్తు వచ్చాడు. ఆ రాత్రి రామచంద్రాన్నే నాకు నోటికి తినిపించాడు. నాకు మాత్రం నిద్రలేదు. కాలు నొప్పి వల్ల కాదు, అతని ఆలోచన వల్ల. ఆ తర్వాత రోజు రామచంద్రం వెళ్ళిపోయాక నేను అందంగా కొత్త చీర, మల్లెపూలు, ముత్యాల దండ వేసుకొని రెడీ అయ్యాను. రాహుల్ రాక కోసం ఎదురుచూశాను. వచ్చి రాగానే రాహుల్ నన్ను మాట్లాడనివ్వలేదు. ముద్దులతో ముంచెత్తాడు. నేను నా సమాధానం చెప్పనే లేదు అన్నాను. నువ్వు నా కోసం తయారయ్యావు కదా, నీ సమాధానం నాకు అర్థమైంది అన్నాడు. ఇంకొన్ని రోజులు అలాగే గడిచాయి. ఇద్దరం ప్రేమించుకునేవాళ్ళం. ఆదివారం రామచంద్రంకి ఆఫీసు లేదు. అప్పుడు రాహుల్ని కలవలేకపోయినందుకు ప్రాణం విలవిల్లాడిపోయేది. రాహుల్ బంగారు గాజులు గిఫ్ట్గా ఇస్తే రామచంద్రం మట్టి గాజులు కొనిపెట్టేవాడు. ఒకరోజు రాత్రి రామచంద్రం, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరని చెప్పా కదా, నాకు మా అమ్మంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడే చనిపోయింది. మనకి మా అమ్మ పుడితే దానితో ఆడుకోవాలని ఉంది అన్నాడు. అతని ఉద్దేశం విని ఏం చెప్పాలో తెలియక నేను నెలసరి అని అబద్ధం చెప్పాను. ఎందుకంటే నేను రాహుల్తో తప్ప ఇంకెవరితోనూ నన్ను ఊహించుకోలేను. అంతగా అతన్ని ప్రేమించాను. రాహుల్తో నన్ను తీసుకెళ్ళిపోమని అడిగాను. ఇద్దరం ప్లాన్ చేసినట్టే 2 రోజులలో బ్యాగ్ సర్దుకుని ఎవరికీ తెలియకుండా రాహుల్తో వెళ్ళిపోయాను. ఒక హోటల్ రూమ్ తీసుకున్నాడు. ఒక 2 వారాలు అక్కడే గడిపాము. అన్నీ సర్దుకొని ఉంటాయి, మనం పెళ్లి చేసుకొని మీ ఇంటికి వెళ్ళి ఒప్పిద్దామా, మీ ఇంటికి వెళ్ళి ఒప్పించాక పెళ్లి చేసుకుందామా అని అడిగాను. పెళ్ళేంటి డార్లింగ్, ఏం మాట్లాడుతున్నావు? జోక్ చెయ్యకు రాహుల్. నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే, అందుకే కదా నీతో ఇలా ఉంటున్నాను అని కౌగిలించుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవా? నవ్వుతూ, నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? నా స్టేటస్ ఏంటి? మా అమ్మా నాన్న మన పెళ్ళికి అస్సలు ఒప్పుకోరు. మా అమ్మా నాన్న చూసిన వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను. మరి నేను? కన్నీళ్లతో అడిగాను. నువ్వు నాతోటే ఉంటావు కదా అంటూ నా దగ్గరికి రాబోయాడు. రాకు, ఉంపడి గత్తెగా నేను ఉండదలుచుకోలేదు. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. పతివ్రతలాగా మాట్లాడకే. నా ఆస్తి చూశాకే కదా మొగుణ్ణి కాదని వచ్చేసావు. నువ్వేమైనా పెళ్లి కాని పిల్లవా మోసం చేయటానికి అన్నాడు. నా గుండె బద్దలైంది. అక్కడి నుంచి వచ్చేశాను. తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు. చాలా ఆకలేసింది. అలా తిరుగుతూ తిరుగుతూ రోజు శుభ్రం చేస్తాను,
కాస్త 3 పూటలా తిండి పెట్టమని అర్థించి ఒక అనాథాశ్రమంలోకి వెళ్ళాను. అక్కడే పనిచేస్తూ తింటూ అక్కడి వాళ్లతో మాట్లాడుతూ గడిపేదాన్ని. అక్కడ నా వయసులో ఒక ఆమె ఉంది. ఆమె పేరు ఉష. మీకు ఎవరూ లేరా అక్క అని అడిగాను. డబ్బుంది అని ఒక శాడిస్ట్కి ఇచ్చి పెళ్లి చేశారు మా అమ్మ వాళ్ళు. డబ్బుతో సుఖం రాదు. ఆ శాడిస్ట్ నన్ను ప్రతిరోజు తాగి వచ్చి కొడుతూ సిగరెట్టులతో కాలుస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన ఆడపిల్ల పుట్టింట్లో భారం అవుతుంది. అక్కడ నన్ను సూటిపోటి మాటలతో గుచ్చేవాళ్ళు. చనిపోవటం మేలు అనుకొని నీళ్లలోకి దూకబోతే ఈ అనాథాశ్రమంలో సిస్టర్ నన్ను కాపాడి ఇక్కడికి తీసుకువచ్చింది. అటు చూడు అని ఇద్దరి ముసలి వాళ్ళని చూపించింది. ఒక అవ్వ ఒక తాత అన్నం తినిపించుకుంటున్నారు. పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని అనాథాశ్రమంలో వేసిన ఇద్దరూ ప్రేమగా ఒకరికొకరు అండగా ఉన్నారు. చనిపోయే వరకు అలానే ఉంటారు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. మంచి భర్త దొరకాలి అంటే పోయిన జన్మలో చాలా పుణ్యం చేసుకొని ఉండాలి అట. నేను ఏ పాపం చేసుంటానో అంటూ బాధగా వెళ్ళిపోయింది ఉష అక్క. అప్పుడు నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. నా భర్త నన్ను చాలా బాగా చూసుకున్నాడు. చాలా మంచి మనసు గల వ్యక్తిని మోసం చేశాను. అందం డబ్బు ఏమీ శాశ్వతం కాదు. కొన్నేళ్లు పోతే ముసలివాళ్ళం అయితే ఈ అందం పోతుంది. అలాగే డబ్బు కూడా చంచలమైనది. ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవే స్థిరమైనవి అని నేను తెలుసుకునేసరికి అన్నీ నా చేయి దాటిపోయాయి అని చాలా బాధపడ్డాను. నన్ను క్షమించు రామ్ అని మనసులోనే అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత రామ్ మా అనాథాశ్రమంలో అందరికీ పండ్లు ఏవో దానం చేస్తూ కనపడ్డాడు. వెంటనే నేను అక్కడ గోడచాటున దాక్కున్నాను. అతనికి ఎదురుపడే అర్హత కూడా నాకు లేదు. అక్కడి నుంచి పారిపోవాలి అని వెళ్ళిపోతుంటే ఒక పాప కింద పడి ఏడుస్తుంటే అక్కడికి వెళ్ళి పాపని లేవదీశాను. అప్పుడు నన్ను రామ్ చూసేశాడు. నేను వెళ్ళిపోబోయాను. నన్ను వెంబడించాడు. సీత సీత నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నా వల్ల నువ్వు బాధపడితే నేనే తప్పు చేశానో చెప్పు, మార్చుకుంటాను, కానీ నన్ను విడిచిపోకు. అమ్మ తర్వాత నేను ఆరాధించింది నిన్నే. నీకోసం ఎంతో వెతికాను. నువ్వు లేకపోతే నేను బతకలేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పసివాడల్లే ఏడ్చాడు. నేను వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాను. మీరు ఏ తప్పు చేయలేదండి. నాదే తప్పు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోను అని ఏడ్చేశాను. రామ్ని మొదటిసారి కౌగిలించుకున్నాను. ఆనందం అనేది ప్రేమలో ఉంటుంది అని, డబ్బులోనూ ఇంకా దేనిలోనూ ఉండదు అని గ్రహించాను. నా రామ్ని బాధ పెట్టేలా ఇంకెప్పుడు నేను నడుచుకోలేదు. ఉన్న దాంట్లో సర్దుకుంటూ నా రామ్తో సంతోషంగా గడిపాను. తన కోరిక మేరకు మాకు పుట్టిన పాపకి తన అమ్మ పేరు పెట్టాడు మహాలక్ష్మి అని. దేవుడు అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. అర్థం చేసుకుని ప్రేమించే భర్త దొరకటమే అదృష్టం. లేనిపోని అత్యాశలకు పోయి శాశ్వతం కాని డబ్బు లేదా అందం కోసం జీవితాల్ని నాశనం చేసుకోకుండా ప్రేమ ఆప్యాయతలతో భర్తకి అండగా ఉంటూ ఉన్న దాంట్లో ఇంటిని నడిపే ప్రతి భార్య రామచక్కని సీతని. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.